ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నగరం నమూనాని విశాఖ వేదికగా జరుగుతున్న సిఐ సమ్మిట్లో అధికారులు ప్రదర్శించారు. సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 86 అడుగుల నమూనా ప్రతి ఒక్కరిని విశేషంగా ఆకట్టుకుంటోంది. దేశంలోని అనుభవజ్ఞులైన నిపుణుల సారథ్యంలోని రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతోందని సోషల్ మీడియా వేదికగా జరిగే ప్రచారాలన్నీ పుకార్లు అంటున్న సీనియర్ A1 ఆర్కిటెక్చర్తో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సంయుక్తంగా సిఐఐ సమ్మిట్ని వైజాగ్ వేదికగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో దేశ విదేశాల నుంచి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలి వస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని సంబంధించినటువంటి నమూనాను ఒక్కసారి ఈ ప్రాంగణంలో కూడా వాళ్ళు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మనం ఆ నమూనాను కూడా చూడొచ్చు. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వారు సార్ చెప్పండి, ఈరోజు కంప్లీట్గా ఈ నమూనా ద్వారా ఏం చెప్పబోతున్నారు? బేసికలీ నేను ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్ అండి, ఆర్కిటెక్ట్ అండ్ అర్బన్ డిజైనర్. ఈ పర్టికులర్ ఎంటైర్ మోడల్ ఈజ్ అ గవర్నమెంట్ కాంప్లెక్స్ ఆఫ్ అమరావతి. సో టోటల్ స్పాన్ వచ్చి 1 kilometer by 9 kilometers. ఎంటర్ మాస్టర్ ప్లాన్ హ్యాస్ బిన్ డన్ బై నార్మన్ ఫోస్టర్ అనేసి ఈజ్ అన్ ఇంటర్నేషనల్ వరల్డ్స్ #1 ఆర్కిటెక్ట్. ఆయన చేశారు మాస్టర్ ప్లానింగ్ అండ్ ఆల్. సో దీంట్లో మెయిన్ ఫీచర్ ఏంటంటే ఆన్ ద నార్థన్ సైడ్ ఆఫ్ అమరావతి దిస్ ఎ రివర్ ఫ్లోయింగ్, కృష్ణా రివరు. దాని తర్వాత వీ హ్యావ్ హ్యూజ్ వాటర్ ఫ్రంట్ అండ్ దెన్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ బిల్డింగ్ కాంప్లెక్సెస్. దెన్ ఆ 2 టవర్స్ అనేది ఐకానిక్ టవర్స్, దే ఫార్మ్ ద గేట్వే ఆఫ్ అమరావతి. See, buildings are normal, everybody can understand. కానీ దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే whenever there's a rain, people say that Amravati gets flooded. That's a wrong misconception. At the same time, మనం వాటర్ బ్యాలెన్సింగ్ కోసం ఏం చేసామంటే we have given a huge central, almost about 1600 acres of central green in అమరావతి. అంటే ఇట్స్ మ్యాన్హాటన్లో పార్క్ అంటే కూడా 4-5 రెట్లు పెద్ద పార్క్ మనకి మధ్య అమరావతిలో. సో ఆ గ్రీన్ స్పైన్ వల్ల ఏమవుతుందంటే ఎంటైర్ అమరావతి టెంపరేచర్ ఏదైతే ఉందో ఇట్ విల్ ఫాల్ డౌన్ బై 6 to 8 degrees సెంటిగ్రేడ్. ఇక్కడ వాటర్ బాడీ ప్లస్ ఫారెస్ట్ రెండు కలిపి బ్లూ ప్లస్ గ్రీన్ ఫస్ట్ టైం కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసి అమరావతి మాస్టర్ ప్లాన్లో చేశారు. సో మీకు 9 kilometers ఆఫ్ వాటర్ బాడీ ఇన్ ద సిటీ, హార్ట్ ఆఫ్ ద సిటీ కంటిన్యూస్లీ ఫ్లోస్ వెళ్ళి అక్కడ నీరుకొండ రిజర్వాయర్ వరకు వాటర్ ఉంటుంది. సో ఈ ఎంటైర్ కెపాసిటీ ఆఫ్ వాటర్ ఇక్కడ ఎంత అంటే కృష్ణా బ్యారేజ్లో మనకి కృష్ణా రివర్లో ఎంత వాటర్ ఉందో అంత వాటర్ ఇక్కడ క్యాచ్మెంట్లో మనం వీ కెన్ స్టోర్ ఇట్ అనమాట. సో వెన్ ఎవర్ దిస్ ఎ ఫ్లడ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్ వాటర్ గోస్ ఇన్ టు ద సెంటర్ అండ్ ఇట్ ఫ్లోస్ అవే. కానీ చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటిది ఒక ట్రోల్ నడుస్తోంది. ఎందుకంటే రీసెంట్గా వర్షాలు రావడం, తుఫాన్ రావడం, చిన్న వర్షానికే పెద్ద ఎత్తున రాజధాని ప్రాంతం మునుగుతుంది. సో ఇటువంటి దాంట్లో ఈ రాజధాని నిర్మాణం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలా మంది విమర్శిస్తుంటారు, అలాగే ట్రోల్ అవుతుంటుంది. మరోవైపు కృష్ణా రివర్ అనేది మధ్యలో ఉంది. సో ఫ్లడ్ ఎక్కువగా వస్తే ఎంతవరకు కంట్రోల్గా ఉంటుంది, ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతుంది, దాని కెపాసిటీ ఎంత? సో వన్ స్మాల్ థింగ్, మన ఇంట్లో కిచెన్లో వాటర్ పడితే మనం ఏం చేస్తాం, స్పాంజ్ పెడతాం. స్పాంజ్ పెట్టి ఇలా లాగితే లాగేస్తుంది వాటర్. సేమ్ థింగ్ దిస్ ఈస్ కాల్డ్ ద అర్బన్ స్పాంజ్. ఏదైతే సెంటర్లో ఉందో అర్బన్ స్పాంజ్. ఎంత వాటర్ వచ్చినా కానీ, కృష్ణారివర్లో ఎంత వాటర్ వచ్చినా కానీ ఈ పర్టికులర్ సెంట్రల్ గ్రీన్స్ పైన ఏదైతే వదిలిపెట్టారో వాటిలో బిల్డింగ్స్ కట్టలేదు, ఏం కట్టలేదు. వీ గేవ్ ఎ హ్యూజ్ వాటర్ బాడీస్ ఇన్ ద సెంటర్. అదంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఈవెన్ సాయిల్ కండిషన్ కూడా అందరూ దేస్ రాంగ్ అజంప్షన్. ఇక్కడ సాయిల్ బేరింగ్ కెపాసిటీ వచ్చి 6 ఉంది. ఇక్కడ చెన్నై కూడా 6 అండి. దెన్ కల్కటా ఆల్సో ఈజ్ ఇన్ 6 సాయిల్ బేరింగ్ కెపాసిటీ, SBC. సో వీఆర్ సేమ్ కాంటెక్స్ట్ అనమాట. దిస్ నథింగ్ ఇట్స్ అంటే లైక్ థింగ్స్ ఆర్ కమింగ్ అప్ బట్ ఎవ్రీథింగ్ ఇస్ సైంటిఫికలీ వర్క్డ్ అవుట్ అండ్ ఇట్స్ బీయింగ్ ప్రూవెన్ ఆల్సో. సో ఐకానిక్ టవర్కి సంబంధించి అలాగే ఏదైతే సెక్రటరేట్ అలాగే అసెంబ్లీకి సంబంధించి దాటి వడించుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎవ్రీ సిటీ నీడ్స్ అన్ ఇమేజ్ అండి. మనకి ఢిల్లీ అంటే కుతుబ్ మినార్ గుర్తుకొస్తుంది, హైదరాబాద్ అంటే చార్మినార్ గుర్తుకొస్తుంది. సిబిఎన్ గారు ఏం చేశారంటే వరల్డ్స్ బిగ్గెస్ట్ ఆర్కిటెక్ట్ని అపాయింట్ చేసుకొని ఈ గవర్నమెంట్ కాంప్లెక్స్లో మన అసెంబ్లీ బిల్డింగ్ వెరీ ఐకానిక్ బిల్డింగ్. అసెంబ్లీ బిల్డింగ్ అంటే 2 floors కూడా కట్టేయచ్చు, కానీ ఒక ఇమేజ్ వచ్చేటట్టు మీరు అక్కడ కూడా కనబడుతుంది కదా, దట్స్ హైకోర్ట్ కాంప్లెక్స్. ఇదేమో అసెంబ్లీ బిల్డింగు, ఇవేమో సెక్రటేరియట్. ఇవన్నీ ఏంటంటే దిస్ ఆర్ కాల్డ్ ద ట్రెండ్ సెటర్స్. అంటే ఒక ట్రెండ్ సెట్ చేస్తాయి ఇవి. సో దట్స్ వై ఈ వెరీ ఐకానిక్ నేచర్లో అది చూసిన వెంటనే ఎవరికైనా కానీ అమరావతి అని గుర్తు రావడానికి ఈరోజు వరకు అమరావతి అంటే బుద్ధుడి స్టాచ్యూ ఒకటి గుర్తుకొస్తుంది మనకి. ఫ్యూచర్లో అమరావతి అంటే ఈ అసెంబ్లీ, సెక్రటేరియట్ కాంప్లెక్సెస్ అలాగా బాగా స్పేషియస్గా పెట్టి చేయించారు. సో దట్ ఫస్ట్ ఏంటంటే సీఎం గారి ఐడియా ఏంటంటే ఫస్ట్ ఒక సిటీకి ఒక ఇమేజ్,
మనం ఏ ఊరు అన్నా కానీ ఒక ఇమేజ్, ముంబై అంటే గేట్వే ఆఫ్ ఇండియా గుర్తుకొస్తుంది. సో అలాగా ఈ అమరావతికి ఒక ఇమేజ్, ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశారు. దాని తర్వాత ఎవ్రీథింగ్ విల్ ఫాలో న్యాచురల్లీ. చాలా మంది ప్రతినిధులు వస్తున్నారు, సో అడుగుతున్నారా? సో దానికి సంబంధించి ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ఫస్ట్ థింగ్ అండి, ఈ నమూనా దగ్గరికి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు ఇచ్చారు. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మోడల్ ఇన్ ఇండియా. ఇప్పటికొచ్చి ఇంత, ఇది ఈస్ ఆల్మోస్ట్ అబౌట్ 86 feet. ఇంత పెద్ద మోడల్ ఇండియాలోనే ఇప్పుడు ఎవరు చేయలేదు. ఫస్ట్ ఈజ్ అ మోడల్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వరల్డ్ రికార్డ్, లిమ్కా వరల్డ్ రికార్డ్స్లో ఇట్ ఇస్ బిన్ రిజిస్టర్డ్ ఆల్రెడీ. బేసికలీ సెంట్రల్ బిల్డింగ్ కూడా ఇట్ హెస్ బిన్ ప్రింటెడ్ ఇన్ హాంకాంగ్. 3D ప్రింటింగ్ చేయించాము, హాంకాంగ్లో ప్రింట్ చేసి తెప్పించాము అనమాట. ఇది చూసినప్పుడు రియల్ బిల్డింగ్ మనం హ్యూమన్ స్కేల్ ఎంత ఉందో మనకి అవగాహన వస్తుంది. సో మొత్తానికి మాత్రం అమరావతి నమూనాకు సంబంధించి ప్రజలందరికీ కూడా పరిచయం చేసేందుకు, ముఖ్యంగా దేశ విదేశాల ప్రతినిధులకు పరిచయం చేసేందుకు ఈ నమూనా అయితే ప్రస్తుతం పనికొస్తుందని మాత్రం చెప్పుకోక తప్పదు. కెమెరామ్యాన్ జోస్తో హరికిషన్, HM TV, విశాఖపట్నం.